సాలిడ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. మరీ అంచనాలను అందుకోలేకపోయినా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఫస్ట్ సౌత్ హీరోగా ప్రభాస్ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో పాటు ఈ మూవీ మరిన్ని రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. అంతకు ముందు వచ్చిన హ్యాట్రిక్ ఫ్లాప్స్ ను మరిచిపోయేలా సాధించిన ఈ విజయంతో డార్లింగ్ స్టార్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. అందుకే ఈసారి టాలీవుడ్ కే బిగ్గెస్ట్ సీజన్స్ అయిన సమ్మర్ నాదే, సంక్రాంతి కూడా నాదే అనిస్తున్నాడు. ఎస్, నెక్స్ట్ మూవీస్ లైనప్ తో టాలీవుడ్ లో ఓ సెన్సేషన్ కాబోతున్నాడు ప్రభాస్. సమ్మర్ లో సినిమా అనేది ముందు తెలిసిందే. మరి సంక్రాంతికి రాబోతున్న సినిమా ఏంటి? సంక్రాంతి బరిలో ప్రభాస్ నిలిస్తే సంక్రాంతి రేసులో వచ్చే మార్పులేంటి? పాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని స్టార్టం తెచ్చుకున్న ప్రభాస్ సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో కనిపిస్తాయి. పైగా సలార్ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్నాడంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయి, రికార్డులు తారుమారవుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగానే రిలీజ్లు పెట్టుకున్నాడు ప్రభాస్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ అనిపించుకున్న కల్కి 2898 AD ఈ సమ్మర్ లోనే విడుదలవుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉంటుందనే అంచనాలున్నాయి. పైగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ వంటి బిగ్ స్టార్ కాస్ట్ ఉంది. దుల్కర్ సల్మాన్, రాజమౌళి గెస్ట్ అపియరెన్స్ లు ఇచ్చారు. ఎలా చూసినా కల్కి హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ సినిమా అని కంట్రీ మొత్తం స్ట్రాంగ్ గా నమ్ముతోంది. ఈ మూవీతో ఇండియన్ మూవీ హిస్టరీలో ఓ కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుందని చాలా మంది మేకర్స్ కూడా నమ్ముతున్నారు. ఇంత భారీ అంచనాలున్న కల్కి సినిమా మే 9న విడుదల కాబోతోంది. ఈ సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాలేం కనిపించడం లేదు. సో కల్కి కమర్షియల్ గా ఏ రేంజ్ కు వెళ్తుందనేది ఊహలకే వదిలేయాలి. అఫ్ కోర్స్ కంటెంట్ కూడా బలంగానే ఉండాలి. ఇక ఈ మూవీ తర్వాత మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజా సాబ్ రాబోతోంది. నిజానికి రాజా సాబ్ ను ఈ ఏడాది విడుదల చేస్తారు అని భావించారు. బట్ ప్లానింగ్ లో మార్పులు వచ్చాయట. ఆ మార్పుల మేరకు రాజా సాబ్ ను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారనే టాక్ వచ్చేసింది. రాజా సాబ్ నుంచి రీసెంట్ గా వచ్చిన పోస్టర్ చూస్తే ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఓ సరదా మాస్ ఎంటర్టైనర్ లో నటించాడు అని అర్థమవుతోంది. సో సంక్రాంతికి సరైన సినిమా అవుతుంది. ఇక విశేషం ఏంటంటే సంక్రాంతి బరిలో ఆల్రెడీ మెగాస్టార్ విశ్వంభర ఉంది. ఎన్టీఆర్, దేవర కూడా అదే టైంకు వస్తుందనే రూమర్స్ ఉన్నాయి. ఇది నిజమైతే 2025 సంక్రాంతి మామూలుగా ఉండదు. ఏదేమైనా సమ్మర్ నాదే, సంక్రాంతి నాదే అంటూ రాబోతున్న డార్లింగ్ ప్లానింగ్ అదిరిపోయింది కదూ.